రాత్రి కూడిన మీ అందరకు అలాగునని ఈ యొక్క దేవుని యొక్క కార్యమును ఆయన యొక్క కూటమును ఈ యొక్క వాక్యమును చూచుచున్న మీ అందరికీ శుభం కలుగునుగాక. సోదరులారా, ఈ యొక్క రాత్రి మరి ప్రభు నామమును బట్టి 2008వ సంవత్సరమైన ఈ సంవత్సరంలో మరి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి 6వ కన్వెన్షన్స్లో దేవుడు ఏర్పాటు చేయడానికి కృప చూపి ఉన్నాడు. మరి 6వ కన్వెన్షన్లో ప్రభు సన్నిధిని మనం ఆరాధన చేయొచ్చు. మొదటి రాత్రి కూడుకుని ఉన్నాం. ఈ మే నెల 26వ తేదీ సోమవారం రాత్రి ఈ సదవకాశాన్ని మనకి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, ఈ భూమి మీదకి సుమారుగా ఈనాటికి 2012 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నరావతారిగా దేవుడు యేసు ప్రభు పేరున పుట్టి ఉన్నాడు. దానికి గల కారణం మానవుల పాపమును పరిహరించుట కొరకు యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి అంతటా నరులు చెడిపోయి పాపములో ఉన్నారని తెలిసి పాపము నుండి విమోచించడానికి లోకానికి వచ్చాడు. సుమారు 2012 సంవత్సరముల క్రితము యేసు ప్రభు ఈ లోకాన్ని పుట్టి ఉన్నాడు. సోదరులారా, మనం లెక్కలను గమనించినట్లయితే ఈ గణితాంకములను బట్టి మరి మాంక్ డయాగ్నోస్టిక్స్ అనేటువంటి ఒక ఈ పండితుడు 6వ శతాబ్దంలో 4 సంవత్సరాలు కొంచెం తక్కువగా చేసి లెక్కలు కట్టి ఈ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. యేసుక్రీస్తుకు పూర్వం క్రీస్తు పూర్వమని, యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు శకమని పిలువబడింది. కనుక సోదరులారా, ఆయన దక్షిణ యెరూషలేమునకు అనగా ప్రస్తుతం జెరూషలేం అని పిలువబడే దేశంలో దక్షిణానికి 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మరి చిన్న ఊరైన యోదయ బెత్లెహేం అనేటువంటి గ్రామములో ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సోదరులారా, మన ప్రభు అయిన యేసు ఈ లోకమునకు పుట్టడానికి గల కారణం మీకు ముందే చెప్పాను. ఆయన ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడో మీకు వివరించాను. అంతకు పూర్వం ఆయన యెహోవాగా పిలువబడ్డాడు, యావేగా పిలువబడ్డాడు, అల్లాహగా పిలువబడ్డాడు. కానీ నరునిగా ఆయన ఈ లోకానికి జన్మించడం యేసు ప్రభువుగా జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ హల్లెలూయా చెప్పండి. సోదరులారా, ఆయన పుట్టిన తర్వాత ఆయన ఈ లోకంలో సువార్త చెప్పాడు. ఆయన బ్రతికినది 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన సువార్త చేసి సిలువలో బలైపోవడానికి ఆ 2 కార్యాలకు 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి సాతానుని ఓడించి ఆ తర్వాత ప్రజల మధ్య సువార్తను వెదజల్లడం మొదలుపెట్టాడు. ఆయనకు ముందు యేసు ప్రభుకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏలియా ఆత్మను కలిగినటువంటి యోహాను అనేటువంటి ఒక ప్రవక్త అడవిలో జీవించుచు మనుషులకు కనపడే దేవుని యొక్క మాటలను హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఆయన యేసు ప్రభు కొరకు ముందుగా పుట్టి సువార్తను చేశాడు. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, బలవంతుడు అని చెప్పాడు. నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తిస్మం ఇచ్చును అని యేసు ప్రభువును గురించి చెప్తూ, నేను ఆయన చెప్పుల వారైనను ఇప్పుటకు యోగ్యుడను గాను పాత్రుడను కాను అన్నాడు. సోదరులారా, యేసు ప్రభువు కూడా సువార్తను ప్రకటించాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు, వ్యాధులను తొలగించాడు, అనేక మంది చంద్ర రోగులను బాగు చేశాడు, పక్షవాయువులను బాగు చేశాడు, దయ్యములు పట్టిన వారిని విడిపించాడు, ఆయన చనిపోయిన వారిని సహితము లేవనెత్తాడు. సోదరులారా, ఆయన సువార్త 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుని జయించిన తరువాత ఆయన ప్రకటించి ప్రజలందరకు అద్భుతాలు చేయకముందని చెప్పిన సువార్త ఈ రాత్రి మీకు వివరిస్తాను. యేసు ప్రభు మొట్టమొదటిగా
ప్రసంగించినటువంటి మాట గాస్పల్. 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సోదరులారా, యేసు ప్రభు చెప్పిన మాటని గమనించండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాడు. ఏం ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు. రెండవది మారు మనస్సు. సోదరులారా, పరలోకము మారు మనస్సు అనే రెండు భాగాలు ఇందులో ఉన్నాయి, రెండు మాటలు ఉన్నాయి. పరలోకం అనగా ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి భూలోకం మాత్రం కాదు. సోదరులారా, పరలోకం అనగా అది ఆత్మలతో కూడినటువంటి దేవుని రాజ్యం, ఎల్లకాలం ఉండే నిత్య రాజ్యం. కనుక సోదరులారా, ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యము ఏమవునన్న సంగతి తర్వాత ఆలోచిద్దాం. యేసు ప్రభు చెప్పినటువంటి పరలోక రాజ్యాన్ని గురించి, మారు మనసును గురించి రెండు పార్ట్లుగా విభాగించి ఈ లేఖనము తెలియచేయబడింది. అయితే సోదరులారా, ఇందులో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మనం చూద్దాం. అదేమనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మన బస్సు గుమ్మలేరులో ఇందులో కాంప్లెట్లు మీకు వేసాను. ఏమని? మండపేట చెవులంక బస్ ఎక్కి ఏమండి సిటీ బస్ ఎక్కి మోతుగురు కాలనీ బస్ స్టాప్ దగ్గర దిగాలని రాశాను దూరం నుంచి వచ్చేవారికి. ఆ బస్సు గుమ్మలేరు వచ్చింది. ఇక్కడ మనం ఎవరు వస్తున్నారంటే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర వెయిటింగ్ చేస్తున్నాం. ఏమంటే ఫోన్ చేసాం, ఇదిగో మేము గుమ్మలేరులో ఉన్నాం వచ్చేస్తున్నాం అంటారు. అంటే ఇప్పుడు బస్సు ఎక్కడికి ఉంది? ఈ కాలనీ స్టాప్ దగ్గర దిగటానికి దగ్గరకు వచ్చింది, సమీపించింది అని అర్థం. కనుక ఈ పరలోక రాజ్యము సమీపించింది అని అంటే ఇంకా అది రాలేదు. ఇట్స్ నాట్ కమ్ అనమాట, ఇంకా రాలే. అంటే ఇప్పుడు రాబోతోంది. పరలోక రాజ్యం ఇంకా దిగి రాలే, పరలోక రాజ్యం ఇంకా స్థాపింపబడలే. కారణం ఏమనగా పాపుల గదులో ప్రవేశం లేదు కనుక పాపులందరూ మారాలి. అందుచేత పరలోక రాజ్యం సమీపించింది అంటే చాలా దగ్గరగా ఉంది. ఇట్స్ వెరీ నియర్, దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉందంటే ఏమంటే ఈ వీధి దాటి అవతల వీధిలో నీళ్ళకి వెళ్ళేంత దగ్గరగా నువ్వు ఉన్నట్టుగా ఉంది. కనుక సోదరులారా, యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీద మన జీవితాలు శాశ్వతం కాదు కనుక, మీ ఆత్మలకు మరణము లేదు కనుక దేవుని రాజ్యం సమీపించింది, పాపులందులో ప్రవేశించారు. మీకు ఒకటి విషయం చెప్తున్నా, మీ అందరికీ తెలిసిందే. కుక్కలు నక్కలు గేదెలు ఆయా జంతువులు చనిపోయి మనుషుల మీద వాలి నాకు అన్నం పెట్టు గడ్డెట్టు తిండెట్టు అని ఏమీ కూడా అడగవు. కానీ మనుషులు చనిపోతే మేదడి, ఇదిగో నీ పామర్దిని లేదా నీ తోడుగోడల్ని, ఇదిగో నేను ఫలానా దాన్ని, నేను ఆత్మనై తిరుగుతున్నాను, నాకు ఆకలేస్తుంది అయ్యేటి అంటే మనం పరలోక రాజ్యం దగ్గర పడినప్పుడు ఇక ఈ రాజ్యాలు ఏముండవు. కనుక ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందండి. నువ్వు మారు మనసు పొందితేనే ఈ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. పరలోక రాజ్యము రెండు భాగాలుగా ఉంది. ఎన్ని భాగాలు? అందరూ చెప్పాలి. రెండు భాగాలుగా ఉంది. ఒకటి ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు, అనగా ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్. పరలోక రాజ్యము దేవుని దగ్గర యేసు ప్రభు అధికారిగా ఉండి తన ప్రజలతో ఎల్లకాలం ఉండే నిత్య రాజ్యం అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. అక్కడ దేవదూతల వలె మన ఆత్మలు ఆయనతో ఉంటాయి. రెండవది పరలోక రాజ్యం ఏదనగా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రాజ్యము భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన జరగబోతోంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఫర్ 1000 years. 1000 సంవత్సరములు యేసు ప్రభు భూమి మీద రాజుగా యెరూషలేమును కేంద్రముగా చేసుకుని తన దాసులను పరిశుద్ధులను అధికారులుగా నియమించి సర్వలోకాన్ని మరణం అనేది లేకుండా, విషం అనేది లేకుండా 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. అది మొదటి భాగం. రెండవది ఆ 1000 సంవత్సరాల పరిపాలన దేవుని రాజ్యం అని భూమి మీద జరగబోయే ఆయన పరిపాలన ముగించిన తర్వాత యేసు ప్రభు 4 నుండి 28 వచనాలు చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు సంగతులకు ఆధారాలు ఉన్నాయి. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. తన తండ్రి అయిన దేవునికి అనగా యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. పరలోకమున ఉన్న
అప్పగించాలంటే ముందు అది ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. కనుక ఆయన అధికారము 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభువుకుంది. ఆయన అధికారము 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద సమస్తమైన ఆయన చేతికి దానికి మనకి ఉంటాయి. అందుకని అన్నాడు 1000 ఏళ్ల పరిపాలన అన్నట ఏమంటే పులి మేక కలిసి గడ్డి వేస్తాయట, పిల్లాడు పాము ఆడుకుంటారట, విషయం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలన మరణం అనేది లేదు. యేసు ప్రభువే సర్వ పరిపాలన 1000 సంవత్సరాలు పరిపాలించడానికి ఆయన రాబోతున్నాడు. అది మొట్టమొదటి భాగము పరలోక రాజ్యంలోది. ఆ తర్వాత ఏమవుతుంటే ఆయన అధికారము, ఆధిపత్యము ఈ భూమి మీద 1000 సంవత్సరములు చేసిన ఆయన బలమును అంతా తీసేసి, ఇదిగో ప్రభు ఈ ప్రజలందరినీ నువ్వు పరిశుద్ధపరిచిన రక్తాలు నాకు అప్పగించావు, ఈ 1000 ఏళ్ల పరిపాలన ముగించబడింది, ఇదిగో నా అధికారంలో బలం తీసివేసి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నానని పరమ తండ్రి దేవుని దగ్గరికి మనమందరము దేవదూతల వలె ఆత్మస్వరూపులుగా మారి తండ్రి దగ్గరకు చేరుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నిత్య రాజ్యము, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ పరలోక రాజ్యము దగ్గర పడింది, మనం అందులోనికి ప్రవేశించడానికి దగ్గర పడ్డాం. తీర్పు వెనుక ధవళ సింహాసనం ఎదుట ఏమంటే ప్రజలందరకు దేవుడు తీర్పు తీర్చిన తరువాత ఆయన తన రాజ్యమును ఏర్పరుస్తున్నాడు. ఈ భూమి మీద మొత్తం పరలోక రాజ్యములో ఫస్ట్ పార్ట్ అయిపోయాక భూమి ఆకాశములను తొలగించి దేవుడు క్రొత్త వాటిని ఏర్పాటు చేయబోతున్నాడని రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంది, తన శత్రువులనందరినీ పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పాలన చేయుచుండవలను. కడపట నశింపబడు లేదా నశింప చేయబడు శత్రువు మరణమని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు గారు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాడు. ఏమనగా శత్రువులనందరినీ, యేసు ప్రభువుకు విరోధులనందరినీ, ఆయనకు వ్యతిరేకముగా లేచిన సాతానుని పాదముల కింద అణిచే వరకు ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడండి? అణిచే వరకు. కనుక సోదరులారా, కడపట రాజ్యపాలన అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత నశింపజేయబడేటువంటి శత్రువు ఎవరు? మరణం. ఇక మరణం అనేది ఉండకుండా, నరకం అనేది రెండో మరణం అది కూడా లేకుండా దేవుని రాజ్యములోనికి మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆ దేవుని రాజ్యము సమీపించింది. ఇట్స్ ఎరినియా, చాలా దగ్గరగా ఉంది. బస్ అక్కడ హార్న్ వేసిందంటే ఇంట్లో ఉండం, మనం గబగబ పరిగెట్టుకు వచ్చి స్టేజ్ దగ్గర నిలబెడతాం. అలాగనే అది దగ్గరకు వచ్చింది. ఏది? మన ఆత్మలతో దేవుని రాజ్యంలో ఉండవలసిన సమయం దగ్గరకు వచ్చింది. కనుక బీ ప్రిపేర్డ్, సిద్ధపడండి. ఎలాగా? మారు మనసు పొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. సోదరులారా, మరి అలాగైనట్లయితే ఈ భూమి సంగతి ఏంటి? దేవుని రాజ్యం వస్తే మరి భూలోకం ఏమైపోద్ది? దీని పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నారా మీరు? మరి ఇది ఏమైపోద్ది? ఇదంతా ఏమైపోద్ది? మనమంతా ఏమైపోతాం? సోదరులారా, ఈ భూమిని దేవుడు తొలగించబోతున్నాడు. ఇంత బాగుంది కదా, చక్కని సీనరీస్ ఉన్నాయి, కొండలు. భూలోకాన్ని ఎందుకు తీసేయాలి? దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే ఈ భూలోక రాజ్యము దేవునికి పూర్తిగా చెడిపోయింది. ఎందుకు తీసేస్తున్నాడు? ఒక ఉపమానం చెప్తా. మీరు ఒక మంచి ఇల్లు ఉంది, ఏదో ప్లేస్లో కొట్టుకున్నారు, చాలా బాగుంది, చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆఖరికి భూమిలోకి ఇంకా పెరిగిపోయి నీరు వచ్చేసి ఊపైపోయి దిగిపోతుంది, పడిపోతుంది, బీటలు గీసేసింది. ఏం చేస్తావు? అర్జెంటుగా దాన్ని పీకేస్తావు, తీసేస్తావు. లేదా ఆ స్థలం మళ్ళా కట్టుకోవడం పనికి రాకుండా ఊబైపోయింది. ఏం చేస్తావు? ఆ స్థలాన్ని వదిలేసి ఇంకో చోటకు పోతాం. మనం వేసుకుంటున్నాం, చొక్కాలు వేసుకుంటాం, ఉతుకుతాం. కొంతకాలానికి చిరిగిపోద్ది, కుట్టుకుంటాం, ఇంకా చిరిగిపోద్ది. ఏం చేస్తాం? ఇంక ఇది ఎందుకని తీసి పాడేస్తాం. మనం వాడి పాడైపోయినది, పనికి రానిది తీసి పాడేస్తాం. అలాగునే ఈ భూలోకములో పాపము చేత పాడైపోయి కనపడుతుంది దేవునికి భూలోకం అంతా. ఎక్కడ చూసిన పాపమే, ఎక్కడ చూసిన మురికే, ఎక్కడ చూసిన త్రాగుడే, ఎక్కడ చూసిన వ్యభిచారమే, ఎక్కడ చూసిన దేవునికి విరోధమైన పనులే, మోసాలే, కక్షలే, కర్పణ్యాలే.
భూలోకం ఒక దినాన్ని దేవుడు చూస్తే చెడిపోయి కనపడిందట నోవహు దినాల్లో. అప్పుడు ఏం చేశాడు? ఈ భూమి అంతటినే నీటితో మూసేశాడు. దానికి రుజువులు కూడా ఉన్నాయి. అయితే ఈనాడు ఏం చేయబోతున్నాడు? ఏకంగా ఇది పనికి రాదు కనుక దీన్ని తీసేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలీషా ఏదో ఈ ఊర్లో ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. ఈ ఊర్లో వ్యాపారం అసలు అమ్ముడవట్లే. రోజు 100 రూపాయలు సౌనికి ఉపయోగకరముగా లేకుండా పాడైపోయింది. కారణము మనుష్యుల పాపం, నీ పాపమే పాడైపోయింది. మరి అలాగైతే భూలోక రాజ్యం దేవుడిది కదా, ఈ భూమిని దేవుడు చేయలేదా? చేశాడు కదా, మరి ఆయనదే కదా. ఏమండి, మీ అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పే మాట? మరి ఆయనదే అయినప్పుడు దీన్ని ఏదో బాగు చేసేసి మనందరూ ఇక్కడే ఉంచవచ్చు కదా. మళ్ళీ పరలోక రాజ్యం దగ్గరికి పెడుతున్నాను, దాంట్లోకి రావాలి మీరు, ఈ రూల్స్ అన్ని ఎందుకు? దానికి కారణం ఉంది. అదే మనగా ఒక ఉపమానం చెప్తాను. ఒక మంచి పెద్ద జమీందారు ఉన్నాడు. అందరూ పోయారు, ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగిలాడు. ఇంకెవ్వరూ లేదు. ఆయన సంబంధించిన వాళ్ళంతా పాస్టవే, చనిపోయాడు. ఆయన ఒక్కడ ఉన్నాడు. ఒకే ఒక కూతురు ఉంది. ఈ కూతురికి మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఎస్టేట్లు, బిల్డింగ్లు, అలాగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే నో ఛాన్స్, జరిగే అవకాశం లేదు. అప్పుడు ఈ అమ్మాయి ఆలోచించి మన్నాడు వచ్చి అదే పార్క్ దగ్గరికి, డియర్ జాన్, ఒకవేళ మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే, ఆఫ్టర్ మ్యారేజ్ వీఆర్ కపుల్, నువ్వు నేను వీఆర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద బాడీ. అంటే పెళ్ళైన తర్వాత నువ్వు నేను ఒకటే కుటుంబం, ఇద్దరు సిరిసగం. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు వాట్ ఐ హ్యావ్, నాకున్నదంతా నీదే. కాబట్టి మా డాడీ రాసిన ఆస్తి అంతా నీ పేరు రాసేస్తున్నాను, రాసిచ్చేయండి. పెళ్ళైన తర్వాత ఇద్దరు ఒకటే కదా. మీకు అర్థమైందా? వచ్చేసాడు. మీరు చాలా అలర్ట్గా అండి, దీంట్లో చాలా మార్పు ఉంది. ఇప్పుడు చెప్పే వాక్యానికి దానికి చాలా సంబంధం ఉంది. వచ్చేసిన తర్వాత అమ్మాయిని పిలిచాడు. మేరీ, కమ్ హియర్. హూ ఇస్ దిస్ మ్యాన్? ఎవరు ఈ మనుషుడు? అప్పుడు మా అమ్మాయి, డాడీ నీ దగ్గర ధైర్యం చేయలేకపోయాను, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈయన నేను చాలా కాలం నుంచి లవ్ చేస్తాను, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయనకి ఏముంది డాడీ? ఈయనకి ఏమీ లేదు. ఆ పొట్టిగా చేతులు, ఆయన చదువుకున్న నాతో కలిసి అతనికి ఏం వెనక ముందు ఏమీ లేదు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇద్దరికే మీరు ఇచ్చిన ఆస్తి కనుక నాకు నా ఆస్తి ఆయన పేరు రాశాను అన్నాడు. ఏముంది? ఇప్పుడు ఆయనకి ఏదో డ్రింక్ ఇచ్చి జాయిన్ పంపేసి అప్పుడు అంటున్నాడట, అమ్మా నేను నీకు రాశాను, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడికి రాసేస్తావు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తి నాది కాదు, నా పేరున లేదు, కాబట్టి నా పేరున లేనిది ఎవరో పెరిగిపోయినదే దాన్ని నేను అనుభవించడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంట్లోంచి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. మ్యారేజ్ అయిందో లేదు తర్వాత ఆలోచించుకుందాం. ఇక్కడ జరిగిన సంగతి గమనించండి. ఆస్తి ఎవరిది? కష్టపడి సంపాదించిన తండ్రిది. ఎవరికి ఇచ్చాడు? కూతురికి ఇచ్చాడు. ఈ కూతురు ఏం చేసింది? ఇంకోటికి రాసేసింది. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఏదైనా తోటను ఏర్పాటు చేసి భూమికి నడిబొట్టున దానిలో మంచి ఫలవృక్షములను ఇచ్చి, ఇదిగో మధ్యలో ఒక చెట్టు ఉంది, మంచి చెట్టుల తెలివినిచ్చి చెట్టు, ఓయి ఆదామా, మొట్టమొదటి తొలి మానవుడు, ఏమండి మొదటి మనుష్యుడైన ఆదామా, ఇదిగో ఆ వృక్ష ఫలమును మాత్రం ముట్టుకోవద్దు, తినుదేమో నువ్వు చస్తావు అన్నాడు. సాతాను పరలోకం తోసివేయబడిన తర్వాత అక్కడికి వచ్చి పాములు దూరి ఈమెతో మాట్లాడి దేవుడు వద్దన్న పని, ఆజ్ఞాతిక్రమని పాపం చేపించింది. ఏనాడైతే తిందో అధికారం ఎవరికి వెళ్ళిపోయింది? సాతానుకి అయిపోయింది. దేవుని మాటకు లోపడలేదు. నువ్వు ఎవరి మాటకు లోపడతావో అధికారంలోనికి నువ్వు ఉన్నావని. ఎప్పుడైతే అలా జరిగిందో ఈ భూమి అంతా కూడా సాతాను వశం అయిపోయింది. కానీ మీకు అర్థం కావట్లేదని చెప్పేది అర్థమవుతుంది కదా. ఎలాగ వశం అయిపోయింది? యోహాను సువార్త 17-18 అధ్యాయంలో 35వ వచనం చదివినట్లయితే ఇలా రాయబడి ఉంది, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు ప్రశ్న వేశాడు, నువ్వు రాజు అని చెప్తున్నారు, నువ్వు యూదులకు రాజువా అని అడిగి అంటున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే కాదు. మరి ఈ లోకం ఎవరిదే? అండి
మీకు తెలుసా, యేసు ప్రభు ఉపవాసం ఉండి 40 రోజుల ఉపవాసం ముగించిన తర్వాత సైతాన్ వచ్చింది. ఓహో, యేసు ప్రభు మంచి ఆకలేస్తున్నట్టుంది, ఇదిగో ఈ కొండ మీద రాళ్ళు ఉన్నాయి, నువ్వు దేవుడు. మళ్ళా ఓ చోటు తీసుకుపోయి ఒక్క నిమిషంలో లోకమంతా చూపించేసిందట. ఏమంతా చూపించేసింది? లోకమంతా చూపించేసిందట క్షణంలో. ఏమండి, ఈ యేసు ప్రభు ఈ భూమిని చేసింది ఆయన, ఆకాశం చేసింది ఆయన, లోకంలో ఎవడెక్కడ ఉన్నాడో ఏ ఊరు ఎక్కడ ఉంది నీకు తెలదా? మరి తెలిసి ఇది తీసుకెళ్తే వెళ్ళిపోవటం ఏంటి, అది చూపిస్తే చూడటం ఏంటి? మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు ఈ పుస్తకం నాది, నేను రాసుకున్నాను, ఇవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఏ శ్రీను తీసేసుకుని నన్ను తీసుకెళ్ళి పుస్తకం చూడండి అని చూపిస్తుంటే చూస్తున్నాను. మీకు అర్థమైందా? ఈ పుస్తకం ఎవరిది? నాదే, నేనే రాశాను. మళ్ళీ నాకెవరు చూపిస్తున్నారు? అదే నాది, నాకు తెలీదా? అన్నీ నాకు తెలిసినావా అంతా నాదే అనొచ్చు కదా. నేను యేసుప్రభు అలాగన్నాడా? అంటున్నది సతాను, ఈ లోకరాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేస్తా, నాకు సాష్టాంగపడి ఒక నమస్కారం పడాయి. కానీ లోకరాజ్యాలైన ఎవరివి? మరి ఇప్పుడు ఎవరు అంటున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోగించేస్తాడు, యాదామవ్వల పాపం చేసి, ఈనాడు నీవు పాపము చేస్తే నీ అధికారమును నీ స్థలమును దానికి ఇచ్చేసావు, లోకములందరూ కూడా అపవాదికి వశమైపోయి దానికి అప్పగించి పాడేశారు. అందుకే నేను అంటున్నాడు, ఈ లోక రాజ్యము నాకు సంబంధించింది కాదు. ఒకవేళ నాకు సంబంధించింది అయితే అని అంటున్నాడు, నా సేవకులు వచ్చి ఈ లోకము నాకు సంబంధించినదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు, అంటే సిలువ వేయకుండా నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యమే సంబంధమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్పగా మత్తయి సువార్త 18:35 చదువుకోండి. నా రాజ్యము ఇహ సంబంధమైనది, భూలోక సంబంధమైనది కాదు. చెప్పాడు యేసుప్రభు. ఎందుచేతనగా తండ్రి సంపాదించాడు, కూతురికి ఇచ్చాడు, ఈమె ఎవరికో రాసి పాడేసింది. అలాగే దేవుడు భూమిని చేస్తాడు, నీకు నాకు ఇచ్చాడు, మన పితరులకు ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు, అందరి రాజులకు ఇచ్చాడు. వీళ్ళ పాపము చేసి సాతాను పెద్దలకు ఇచ్చి వాడికి రాసి ఇచ్చేసినట్లుగా వాడి వశం చేసేస్తాడు. అందుకని నువ్వు ఏ ఈదికి పో, పాపం చేసేవాడు కనపడతాడు. ఎక్కడికి పో, మోసాలు కనబడుతున్నాయి, దేవునికి సంబంధించినవన్నీ కనబడుతున్నాయి. అందుకని సోదరులరా, ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యము దేవునికి రాజ్యం ఆయనకు మాత్రం సంబంధించింది, అందులోనికి నువ్వు ప్రవేశించడానికే ఆయన అంటున్నాడు, ఇది నాదిగా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ భూమి ఎందుచేత దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. అందుచేత ఆయన వచ్చి మనకు ఒక దారి చూపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన త్వరగా రానయ్యాడు, తన రాజ్యం తీసుకురాబోతున్నాడు. ఈ భూమి సాతాను వశంలో ఉంది, కానీ ఆయనదే. ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు. ఏనాడైతే దేవునికి సంబంధించిన గుణగణాలతో మనుషులు స్థిరము నివాసం చేస్తారో అప్పుడు అది ఆయనది. కానీ పాపమే రాజ్యం వెళ్తుంది కనుక చెడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను యేసుకి చూపించినటువంటిదంతా కూడా చూపించి శోధించాడు. ఇందాక నేను చెప్పిన మాట మత్తయి సువార్త 4:8 ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సోదరులారా, లోకము సాతాను వాడు లోపరుచుకున్నాడు, హవ్వతో మొదలెట్టాడు. కావాలంటే మీరు చూసుకోండి, 1 యోహాను పత్రిక 2:16 ఇలా రాయబడింది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని వలన పుట్టినవి కావు, దేవుని వలన సృష్టింపబడినవి కావు. అవి సైతాను వలన, సాతాను అపవాది యేసుకు విరోధి వలన పుట్టింపబడినవి. అవి ఆయనకి చెందినవి కావు. ప్రపంచ మనుషులు అవ్వడం చూడండి. ఓ యాకుల్ వారు బెల్లగా ఉంది, నైట్కి ఎత్తేయాలి, కళ్ళు మీద అంటే అంతేకా. మన లక్ష్మీశ్వరం మీటింగ్లో అలాగే ఎత్తిపోయాడు పాపం, మీద సీడీ ప్లేయర్. అది కొల్లాడింది, అది నచ్చింది. ఓ ఆడి పిల్లం చాలా బాగుంది అంటే అది భార్య బాగుంది, ఇటు భార్య బాగలేదు, కొల్లాడింది, ఎత్తిపోవడమే. నేత్రాశ అండి. ఓ మెడలో చైన్ బలి మెరుస్తుంది, బండి వేసుకొస్తాడు, పట్టుకుపోతాడు. మీకు అర్థమవట్లేదా? ఓహో ఈ భూమి చాలా బాగుంది, అలాగే నీకు వడ్డీకి ఇచ్చి రాసేసుకోవాలి. నేత్రాశ. ఈనాడు ఎక్కడ చూసి నీయే కనపడుతున్నాయి. ఇవి తండ్రి అనగా దేవుని వలన, పరిశుద్ధుడైన దేవుని వలన కలిగినవి కావు, సాతాను వలన కలిగినవి.
ఆది కాలంలో సాతాను అలాగే దేవుని దగ్గర వ్యతిరేకం చేసి యేసు ప్రభు కంటే హెచ్చించుకున్నాడు ఆయన, ఎవడో సాతాను. అందుకనే వాడు తోసేపడ్డాడు. ఆశ పడిపోయింది. పెత్తనం కోరుకునే వాళ్ళందరూ ఇదే బుద్ధిలో ఉంటారండి. ఆశ, నేత్రాశ, పాపము చేయాలనే శరీర కోరిక, శరీరాశ. ఏ ఆశ? శరీరాశ. ఓ పాస్టర్ గారు పని షూట్ వేసుకున్నాడు, అప్పు చేశానా నేను వేసుకోవాలి. శరీరం కోరుకుంటుంది. అప్పు చేశానా, ఇక్కడ పోలే డబ్బులు కష్టపడి కాదు, అప్పు చేశాను. ఓ ఎలిశేఖర్ మంచి మోటార్ సైకిల్ ఉంది, నేను కూడా ఏలాగా అప్పు చేసి. శరీరం రకరకాల కోరికలు ఉంటారు. సిగరెట్ తాగాలి, ఇదే సిగరెట్, ఫారిన్ బ్రాండ్ 555. సరే, ఇదే సారా, అమెరికా ఇంపార్టెంట్ బ్రాండ్ తాగాలి. శరీర కోరిక. ఒక పిల్లమేంటి 5గురు ఉండాలి, ఒక భర్త ఏంటి 10 మంది ఉండాలి. శరీరాశ, శరీరాశ. జీవ కుటుంబం, జీవ కుటుంబం అనగా నేనే గొప్ప ఉండదు అందరూ చెప్పుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి పోయినా అబ్బో ఎంత గొప్ప లేడు, శ్రీనంత గొప్ప, అయ్యో ఈయనంత సూపర్ సౌండ్ ఇంజనీర్ లేడు అని చెప్పుకోవాలని కోరిక. జీవ కుటుంబం. ఒకవేళ ఎక్కడన్నా అయ్యో రాజుగారు మంచోడు అనకపోతే ఫీల్ అయిపోతాం అండి. జీవ కుటుంబం అనేది గర్వముతో నేనే గొప్ప అని అందరూ అనుకోవాలనే కోరికే జీవ కుటుంబం. ఈనాడు ఎవరు లేడండి. నేత్రాశ ఎవరిలో లేదు, శరీరాశ ఎవరిలో లేదు, ఈ జీవడం ఎవరికి లేదు. ఇవి తండ్రి వలన అనగా దేవాది దేవుడైన పరిశుద్ధుడు వలన యేసు ప్రభు వలన కలిగినవి మాత్రం కావు. అందుచేత ఇవి కలిగిన మనుషులందరూ కలిగిన ఈ భూమి దేవుని దృష్టిలో పాడములో మనం ఉండమే, పాడైన వస్తువు తినమే, పాడైన స్థలంలో జీవించమే, పాడైన కావాలని కోరుకోమే. అలాగునే దేవుడి భూమి పాడై ప్రజలు పాడై ఉన్నారు కనుక దీనిని తీసివేయాలని కోరి తన పరిశుద్ధులకు తన మాట వినిన వారి కొరకు, మారు మనసు పొందిన వారి కొరకు తన రాజ్యాన్ని తీసుకురాబోతున్నాడు. సమీపించింది. మారు మనసు పొంది బాప్తిసం పొందండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని అంటున్నాడు. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశలను గతించిపోవచ్చున్నవి. కానీ దేవుని చిత్త ప్రకారము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఎవరు నిలుస్తున్నారు నిరంతరం? నిరంతరం అంటే నెవర్ ఎండింగ్, అంతము లేదు. ఎవరికి? తండ్రి చిత్త ప్రకారం, యేసు క్రీస్తు చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశముల ప్రకారము, ఆయన మాట ప్రకారము ఎవడు జీవిస్తాడో, ఎవడు తన ప్రవర్తనను సరిగా చేసుకుంటాడో, ఎవడు మారు మనసు పొందుతాడో, ఎవరు ఆయన రక్తంలో కడగబడి ఎవడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడతారో వారు నిరంతరము నిలుచును. ఎక్కడ? పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సోదరులారా, ఈ శరీర క్రియలు అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గలతీ పత్రిక 5:16 రాయబడింది, నేను చెప్పున్నది ఏమనగా, పరిశుద్ధాత్ముడు అపోస్తలుడు పౌలు ద్వారా సంఘాలకు రాస్తున్నాడు, ఈనాడు భూమందరికి రాస్తున్నాడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడవండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా. ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారముగా, పరిశుద్ధాత్మానుసారముగా, యేసుక్రీస్తు చెప్పినట్లుగా మీరు నడుచుకోండి. అప్పుడు శరీరాశలు మీలో నుండి రా. శరీరాశలతో ఉన్న వాళ్ళే పాపపు జీవితంలో ఉండి సాతానికి ఎన్నేశారు. తండ్రి సంపాదించాడు, అయ్యో నా తండ్రి నాకు ఎవడు మంచివాడనో, నా తండ్రి చూస్తాడు అని అనుకుంటే ఆ మేరీ జాన్ కాస్తంత రాసేసి తండ్రిని దూరం చేసుకున్నా. ఈనాడు దేవుని దూరం చేసుకుంటున్నారు ప్రజలు. పాపులైపోయి నేత్రాశ, శరీరాశ, జీవడంబాలతో ఉండి యేసుని దూరం చేసుకుంటున్నారు. ఆత్మానుసారమైన పరిశుద్ధ జీవిత విధానాన్ని దూరం చేసుకుంటున్నారు. దే లాస్ట్ ద బ్లెస్సింగ్స్, నో డౌట్. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అందుచేత ఆయన అంటున్నాడు, ఆత్మానుసారంగా నడవండి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా కోరుకుంటాయట. ఈ రెండింటికి ఇష్టం ఉండదు. రోజు నేను విజయవాడ మా బాబు పురుగు వాడిని ఆశించకూడదు అని ఉంది. ఎవడో వస్తాడేమో అరగంట చూశాను, ఎవడో రాలే. ఈ శరీరం అంటుంది ఆకలేస్తుంది కదా, తిరిగేరా తీసుకోరా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆత్మ ఉంటుంది కదా, ఆత్మ ఉంటుంది దేవుని విరోధమైన పని చేయకూడదు. ఏం చేయాలో కొట్టు చచ్చిపోయినండి. కొద్దిసేపటికి
అనుకున్నాను, ప్రభువా ఏది మంచిది అదే చేయి అని ఆయన మీద అనుకుంటే ఆ పొట్లం గలడు వచ్చి కూర్చుని పొట్లం తీసుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాను, ఇంకా అడగలేను కదా చేయి చాపి. కనుక ఈ రెండు ఎప్పుడు కూడా ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. కనుక యేసునందు ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటే నీవు నిరంతరము దేవుని దగ్గర ఉంటా, పరలోక రాజ్యానికి చేరతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి ఈ ఆత్మ ఈ శరీరము ఒకదానికొకటి విరోధం ఉన్నవి కనుక మీరు ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో వాటిని మీరు చేయకుందరు. దేవుని కార్యం చేయాలనుకుంటా 1000 రూపాయలు చందా ఇచ్చేయాలా పాస్టర్ గారికి, ఈ 1000 రూపాయలు ఉంటే డిపాజిట్ చేసుకుంటే వడ్డీ అవుతుంది. ఆత్మ అంటది 1000 రూపాయలు బోర్డు ఖర్చు అవుతుంది అంటది, కానీ ఆత్మ శరీరం అంటది 1000 రూపాయలు ఒకటి పక్కన 3 సున్నాలు జాగ్రత్త అంటది. నిజమేనండి. అందుకని అంటాడు ఏమి చేయాలనుకుంటావో చేయలేమట. ఈ రెండు పోరాటాలు ఉండకూడదు. అందుకని శరీరాశ, దేవడము, నేత్రాశ అనేవి చంపుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని స్పష్టముగా మీతో చెప్పుచున్నాను. ఏ రాజ్యాన్ని? ఇప్పుడు చెప్పానే, ఈ క్రియలు ఉన్నవాడు దేవుని రాజ్యాడు. దేవుని రాజ్యం ఇదా చెప్పండి, కాదు కదా? కనుక ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొందాలి అంటే శరీర క్రియలు విడిచిపెట్టేసి వాటిని క్షమించడం కొరకు క్రీస్తు రక్తంలో నువ్వు బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. మార్పు చెందవు. ఈ యొక్క శరీర క్రియలని నీలో నుండి తీసివేయి. Then only you can enter into the heaven of God. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైతే తీసివేసుకుంటావో ఆనాడే దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు రీతిగా మీరున్నారా? ఆలోచించండి. అటు రీతిగా నీ జీవితం ఉందా? ఇదిగో ప్రవేశం సమీపించింది, పరలోక రాజ్యం దగ్గర పడింది, అందులోనికి నువ్వు ప్రవేశించగలిగేటట్లుగా. ఒకవేళ లేనట్లయితే ఎటర్నల్ హెల్ అనేది ఉంది, నిత్య నరకాగ్ని, పాతాళముతో కూడినది, అగ్ని ఆరదు, పురుగుచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగా సోదరులారా, ఇంకా దేవుడు యొక్క కొన్ని విషయాలు చెప్పాడు. ఆ రాజ్యములోనికి ప్రవేశించని వారెవరో ఇంకో లిస్ట్ ఉంది. అందరు బిగ్గరగా ప్రైజ్ చెప్పండి, బిగ్గరగా. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఏమండి, ఇక్కడ రాయబడిన వాక్యం చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని స్తోత్రం చెప్పండి. అందులోనికి వారసత్వం లేదట. జాగ్రత్తగానండి. ఈ మధ్యన ఒక ఆయన, నేను లా చదువుకున్నాను కదా, లాయర్గా చేసి మానేశాను కదా, ఒక ఆయన అంటున్నాడు, ఒక అతన్ని ఒక ఆయన పెంచుకున్నాడు, దత్తత తీసుకున్నాడని చెప్పి వారసుడు వాడే చచ్చినట్టు ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఏమండో, దేవుని రాజ్యానికి మన వారసత్వం ఉండాలి. ఇప్పుడు ఏమన్నా అంటున్నాడు, ఎవరు వారసులు? పరిశుద్ధులు, నీతిమంతులు, యేసు రక్తం కడుగుబడిన వారు. లేకపోతే మిగతా వారంతా నరకంగా వారసులను రాయబడి ఉందని అర్థం ఏం చెప్పలేదు కదా, ఖచ్చితంగా అదే అని అంటున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీరు ఎరుగరా? మీకు తెలియదా? మోసపోకుడి. కానీ ఇక్కడ ఈ మాట రాయాల్సిన అవసరం లేదు. షాప్కి వెళ్తాం, ఇలాంటి ఫ్యాన్ ఒకటి తీసుకుంటాం. షాప్ వాడు అంటాడు, సరే పాస్టర్ గారు ఈ ఫ్యాన్ అక్కడ ఉన్నాడు, పాస్టర్ గారు ఇది 4000, మోసపోకండి అన్నాడు. ఎలా ఉంటుంది? అమ్మేవాడు ఇలాగంటే మన పని ఏమైపోతుందండి. ఎందుకు ఇలాగన్నాడు? ఒక ఆయన
యాపిల్ పళ్ళు పట్టుకొస్తున్నాడు అమ్మడానికి. ఒక అతను కొనుక్కోటాకు ఉన్నాడు, వాడి దగ్గర కొనుక్కుని తినేసి అవి మంచిగా కాదని తెలిసినోడు పక్కన ఉన్నాడు. ఇటు కొనుక్కున్నాడు డజన్ కాయలు, పక్కన అన్నాడట, ఇంకో వీటి దగ్గర కొట్టన్నా కానీ జాగ్రత్త మోసపోకన్నాడట. అంటే ఏంటి, మీరు అర్థం చేసుకోండి అంటే ఆ మాట అన్నాడంటే మోసపోకుండా ఉన్నాడంటే అందులో ఏదో సమ్ లిటిక్ ఉంది, అంతే కదా, ఏదో లిటికేషన్ ఉంది, ఏదో చిక్కుంది. అలాగునే ఇక్కడ కూడా పోసిపోవాలంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మోసపోకుడి అంటే ఈనాడు చాలా మంది అనుకుంటున్నారు అన్యాయం చేసిన దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అందుకని మోసపోకండి అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాగా, ఆ తర్వాత మోసపోకుడని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు. జారులైనను మోసపోకండి, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. ఈనాడు మగోళ్ళు పోగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కనలేరు ఏదో. అలాగున్నా దేవుడు రాజ్యం పోతామని ఇంకో పాస్టర్ గారు పోత చేస్తాడు. అక్కడ ఒక మాట రాయబడింది, త్రాగుబోతులైనను అని ఉంది అక్కడ. వీలాంటి వాళ్ళంతా దేవుని రాజ్యమునకు వారసులు కానీ ఈనాడు చాలా అపోజిట్ పౌలు అన్నాడు, నీకు జబ్బు చేసిన ఎడల కొంచెము మద్యం పుచ్చుకోమన్నాడు, ద్రాక్షారసం వైన్ అంటే తిక్క పడుకోమన్నాడా. ఆ మాటలకు అర్థాలు తెలియట్లేదు. ఈనాడు చాలా మంది అంటున్నారు తాగొచ్చండి ఏం పర్లేదు, దేవుని రాజ్యం వెళతాం. ఎందుకంటే నోవహు తాగేసి పడిపోయలేదా, అవుడు నోవహు తాగేసి పడిపోలేదా, దేవుడు అతను దీవించలేదా, ఆ ముగ్గురు కొడుకుల నుంచే కదా అంతా వచ్చాం. కానీ ఆడు తాగినందుకు కొడుకు శాపాలు తెచ్చాడు తెలుసా మీకు, అది ఆలోచించట్లే మనం. ఈనాడు చాలా మంది ఇలాగున్నారు, మోసపోకూడదు. ఎందుకన్నారంటే ఈ పనులు చేయు వారందరూ అన్యాయస్తులుగా దేవుడించాడు. ఏ పనులు? జారత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ఆడంగితనము, ఏమండి పురుష సంయోగులు, దొంగలు, లోపులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకుని వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈనాడు చాలా సంఘాల్లో చాలా మంది విశ్వాసులు, ఇందులో ఒకటో రెండో మొత్తం అన్నో తెలియ ఉన్న వాళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి. లేని వాళ్ళందరూ చెప్పండి. అయ్యో ఎవరు చెప్పలేదే అంటే మీలో ఏదో ఉంది, అయితే మీరు మోసపోతున్నారు. ఎవడో తప్పుడు బోధలు మోసపోకండి, తప్పుడు బోధలను మోసపోకండి. అంటున్నాడు దేవుని రాజ్యమునకు వారసులు సమీపించింది, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఇంకెంతో కాలం లేదు. మోసపోకండి, ఎట్లాంటి వారు దానికి వారసులు కానేరరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. అంటే యేసు ప్రభువుని రక్షణ పొందక ముందు మనము ఈ విషయాలలో ఏదో ఒక దానికో అన్నిటికో కలిగి చిందున్నా, తాగున్నా, తిరుగున్నా, ఏదేదో చేస్తున్నా. కానీ ఏనాడైతే సుప్రభుని మేము, ఏనాడైతే సురక్షలు కడుగబడ్డామో మనము వాటన్నిటికీ దూరస్తులుగా ఉన్నాం. అంతే అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అవి చెప్పండి. ఏ సంతోషంగా లేదా? ఏ దేవుడు మార్చేసి నీతిమంతులుగా చేసిన బాధ ఉందా? ఇంకా పాపాలు అనుభవించలేక ఏట్రా బాబీ కర్మ అని. జాగ్రత్త, ఏనాడు నువ్వు చేస్తావో ఏనాడు దేవుడు వస్తాడు ఎవడు తెలియదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆకస్మికంగా ఆయన అక్కడ ఉంటుంది, ఆకస్మికంగా నీ మరణం నా మరణం ఉంటుంది. ఆయన వచ్చే వరకు కూడా ఉండాలి. కనుక మోసపోకండి, నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడి రక్తాలు కడుగబడండి, మారు మనసు పొందండి. సోదరులారా, అపరిశుద్ధత చెప్పండి, దగ్గరగా చెప్పాలి. అవినీతి, అవిధేయత. అపరిశుద్ధత, అవినీతి, అవిధేయత, ఈ మూడు సాతాను పెట్టాడు. మనుష్యునికి ప్రవేశపెట్టింది వాడే. పాపము చేసి అపవిత్రులైపోయాం. మన బ్రతుకులో న్యాయంగా నడవకుండా నీతి లేని వాళ్ళు అయిపోయాం, అంటే అవినీతి పరులు అయిపోయాం. ఎక్కడ చూసినా ఏం చేసినా ప్రతి విషయంలో మురికి పట్టుకుపోయిన పాపకు మురికి వాళ్ళు అయిపోయాం. అవ్వకు అదే కదా నేర్పింది. ఆదికాండంలో 3:6 ఉంది, స్త్రీ అవృక్షము అవృక్షం ఆహారమునకు మంచిది. ఏమనుకుందట? ఆహారానికి మంచిది, కన్నులకు
అందమైనది, వివేకం అంటే చాలా తెలివినిచ్చేది ఉండట చూచి ఆమె దానిని కొన్ని ఫలాలు తిని దానితో పాటు తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. ఆ వృక్షం ఎలాంటిదట, ఎటువంటిదటండి? ఇది ఆహారమునకు మంచిది. ఆహారానికి మంచిది. ఆహారానికి మంచిది అయినప్పుడు మానేయాలా చెప్పండి? మంచి జాయింట్లు పెట్టుకుని ఏదో మంచి చెప్పండి కదా, బలం వస్తుంది, కండలు పడతాయి, మంచిది కదా. మరి అలాగైతే ఈమె ఆ వృక్ష ఫలం మంచిది ఆహారానికి అంటే చెట్టే తింటారా మీరు? చెప్పండి, మంచిది కానీ తింటారా? ఇది మంచిది కాబట్టి తింది. నిజమే, పాపము చాలా మంచిగా ఉంటుంది ఈ శరీరానికి, కానీ ఆత్మ కాదండు. మీరు అది గమనించాలి. పాపము శరీరానికి చాలా బాగుంటుంది. లోక జ్ఞానము పరిశుద్ధుల కంటే తెలివైంది. లోక జ్ఞానం ఉన్నవాడు చాలా తెలివి ఉంటాడు. ఇట్టిట్టే పేకలు 3 అపవాదికి దూరంగా ఉండాలి. రాయబడిన మాటలు మనం గమనించినప్పుడు అవి మనలోనికి ప్రవేశపెట్టిన వాడే. అవ్వనలాగే ఏమంటే అపరిశుద్ధినిగా, అవినీతిపరుడుగా, అలాగున్న అవిధేయుడిగా మార్చి పడేశాడు. ఆయన కూడా రోజులు చూసినప్పుడు ఆహారానికి మంచిదిగా ఉందట పండు. మనం చెడ్డే తినం కదా, తింటారు ఎవరన్నా, కానీ శరీరానికి మంచిగా ఉండొచ్చు, కానీ దేవునికి విరోధంగా ఉంది. దేవునికి విరోధంగా ఉన్నది నీ కంటికి బాగా కనిపించవచ్చు, దాన్ని కోరుకోకు. మొన్న మధ్యన బాగా అందం ఉన్నాడని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆడికి అందమే కాదు, ఎయిడ్స్ కూడా ఉంది. నిజమండి, పెళ్ళి అయ్యాక చచ్చిపోయాడు. పాపం ఈ అమ్మాయి కూడా అందగెత్తే నెత్తి నూరు కొట్టుకున్నారు. కానీ అది దేవునికి విరోధమైనది. ఆ పండు తినొద్దన్నాడు. అది మంచిదైనా, నీకు బలమైనా, చూడటానికి బాగున్నా, నీకు తెలివినిచ్చినా ఆయన వద్దన్నాడు కనుక దాన్ని విడిచిపెట్టాలి. ఇట్స్ ఫర్బిడెన్ ఫ్రూట్, నిషేధింపబడింది. సోదరులారా, ఈ కవ్వ అలా చేయలేదు, అది తినేసింది. వెంటనే ఆమె ఏమైపోయింది? అపరిశుద్ధురాలైపోయింది. మహిమ రూపం పోయింది. సిగ్గు తెలిసి ఆకులు కప్పుకున్నారు. గమనిస్తున్నారు కదా. రెండోది ఏమైందో తెలుసా? ఆమె పాపముతో నిండిపోయింది. ఆ పని చేసి పాపాన్ని మూటగట్టుకుంది. ఈ పిచ్చోడు వెళ్ళిపోయినా అరటి పొలం తీసుకుని తొక్కలో నెట్టుకుంటాడు, అది తీసుకుని నెట్టుకుంటాడు, ఏదో కట్టుకుంటాడు, డబ్బులు కడతాడు. ఎవడు మూటెట్టాడు, ఈ పక్కన ఇంత మూటెట్టాడు. ఏంట్రా అంటే అన్ని చెత్త మొక్కలే, పేక మొక్కలే, చింపురు గుడ్లే. నేను అనుకున్నాను, ఏంటి ఎన్ని మూట కట్టుకున్నాడు ఈనాడు? పాపాన్ని ఇలాగ మూట కట్టుకుంటున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అమ్మాయిలాగా ఏం చేసిందో తెలుసా? దేవుడు వద్దన్న పని చేసి పాపాన్ని మూట కట్టుకుంది. ఆ పరలోక సౌభాగ్యమును, మహిమ రూపాన్ని పోగొట్టుకుని సిగ్గు తెలిసిన స్త్రీగా మారిపోయింది. పురుషుడు కూడా సిగ్గు తెలిసిన వాడిగా మారిపోయాడు. అందుచేతన సోదరులారా, 1వ యోహాను పత్రికలో 3:4 వచనంలో ఎలా రాయబడింది? పాపము చేయు ప్రతివాడు, ఎవరు? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆ ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పండు తినొద్దు, ఈ చెట్టు జోలికి పోవద్దని చెబితే దాని జోలికి పోయింది. దేవుని మాట ఆజ్ఞ లెక్క చేయలేదు. ఈ స్త్రీ అవ్వ పోలో దేవుడు చెప్పిన పొడి వద్దన్న పొడి తెచ్చిపెట్టిన భార్యను మందలించాడా? నా భార్యతో నా బతుకు పోద్దనుకున్నాడు. ఇంకే పేరు ఎడదామో తెల్లడికి. ఈనాడు చాలా మంది అలాగే భార్య చేతిలో జుట్టు ఇచ్చేసి ఏదేదో అయిపోయి జీవితం. దేవుడు కమెంట్ చేశాడు, భూమి మీద ప్రజలను అని ఆజ్ఞాపిస్తున్నాడు. పాపము చేయకండి, అందరిని ఆజ్ఞాపించాడు ఆయన, పాపము చేయకండి. 1వ యోహాను పత్రికలో 3:8 వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు దేవునికి విరోధమైన అపవాది సంబంధి. పాపము చేయుచున్నాడు అపవాది. దేవుని దగ్గర ఉన్నప్పుడు లూసిఫర్ గా వేగుచుక్క పిలవబడిన వాడు దేవుని మీద హెచ్చించుకుని నువ్వు నీకంటే నేనే గొప్ప, నీకు నాకు తేడా ఉందనుకుంది. దేవుడి కంటే ఎక్కువ అది దేవుని చేత సృష్టింపబడింది, దేవుని కంటే హెచ్చించుకుంది. మా నాన్నగారి కంటే గొప్ప ఉన్నా నేను, ఆయన లేకుండా నేను రాలేదు కదా. నీకంటే గొప్ప అంటే చెల్లదు కదా.
ఒకవేళ నువ్వున్నావు, మీ అమ్మకంటే నువ్వు గొప్పదాను కాదు కదా. మీ అమ్మ ఈ వయసులో నీకన్నా అందగెత్తే ముసలిదైపోయింది, డొక్కు మొగం అనుకుంటున్నావేమో. నీకన్నా అందగెత్తే మొదటి నుండి పాపము చేశాడు, దేవుని దగ్గర పాపము చేసి హెచ్చించుకున్నాడు. దేవుడు తోసివేస్తే దేవుని మీద తీర్చుకుందామన్న కక్షకి దాన్ని కుదరక ఆయన మహిమలో పోగొట్టబడిన రూపం వేసుకుని ఆ వెలుగును పోగొట్టుకుని దేవదూతకి నల్ల రంగు వేస్తే ఎలాగైపోయింది అలాగైపోయింది. భూమి త్రోసివేయబడిన తర్వాత దేవుని ఎదిరించడం ఎలాగో చేతగాక వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక భూమి మీదకి వచ్చి దేవుని దీవెన లేకుండా మొట్టమొదటి ఆదాము వల్లనే పాపం అంటగట్టేసింది. పాపం అంటగట్టేసి ఏం చేసింది? మళ్ళా వీళ్ళని మోసం చేసేసింది. అందుచేతనే రాయబడింది, వాడు మొదటి నుండి పాపము చేయవాడు. మొదటి నుండి ఇప్పుడు పాపం చేస్తున్నాడు. ఎంతమందిని పట్టేస్తున్నాడు. సాతాను చాలా సీనియర్ అండి. నన్ను చూస్తాడు, మా నాన్న చూసేశాడు, మా నాన్న చూసేశాడు, వాళ్ళ నాన్న చూసేశాడు. ఆదాము దగ్గర నుంచి ఎన్ని తరాలనియో, ఎంత మనుషులు వచ్చారో అందరూ చూసేసింది. అది అందరి బుద్ధులు తెలుసు, అందరి ఆలోచనలు తెలుసు, అందరి ఐడియాలు తెలుసు, అందరూ ఎలా నడుస్తారో తెలుసు. మనకు కొంత తెలుసు కానీ వాడికి ప్రజలందరిది, పుట్టిన వాడిది, పుట్టబోయే వాడిది, పుట్టి చనిపోయిన వాడిది, ఉన్నవాడిది కూడా తెలుసు. వాడు చాలా జ్ఞాని. సైతాన్ పోవాలనుకుంటే తొందరగా వాడు చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫెలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోదరులారా చాలా గమనించాలి. కనుక సోదరులారా, అపవాది సంబంధులు పాపము చేయువారు, ఇందాక లిస్ట్ ఇచ్చాను కదా, శరీర క్రియలతో ఉన్నవారు పాపము చేయవారు, వారు అపవాది సంబంధులు. అందుచేత ప్రభువు అన్నాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అపవాది క్రియలు నీలో ఉన్నాయి. అవి నిన్ను దేవుని రాజ్యం సమీపించిన ఆ దానిలోనికి వెళ్ళకుండా నిన్ను పాడు చేస్తాయి. అందుచేత ఆ క్రియలు నీలో ఉండకుండా, నీ జీవితంలో ఉండకుండా, నీ ఆలోచనలో ఉండకుండా, నీ మనసులో ఉండకుండా తొలగించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మారు మనసు పొందగలవా? నీ క్రియలు కడుక్కుంటావా? ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ఓర సంపాదించుకుంటావా? అలాగైనట్లయితే సిద్ధపడు, మారు మనసు పొందు, బాప్తిసం పొందు. యేసు త్వరగా రానినాడు, తన రాజ్యాన్ని తీసుకుని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞ గమనించాడు సోదరులారా. 5వ వచనంలో ఉంది, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. ఎవరికి ఆనందంగా లేదు. ఎంత బిగ్గరగా చెప్తుండే. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపం పెట్టడానికా? మనకు అదే కావాలేమో. సారా చొక్క అడితేనే, లేకపోతే పాట రాదు, డ్రమ్ము మోగదు. ఏంటిది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపమును, ఆ పాపము నీలో తీసివేయకపోతే నో ఎంట్రన్స్ ఇంటు ది హెవెన్ ఆఫ్ ద గాడ్, పరలోక రాజ్యమునకు నీకు వెళ్ళే దారి లేదు. ఎస్తూ వచ్చినట్టుగా రోతల్లోనూ వేసుకుని అగ్గిలో తోలేసి ఇంట్లో వచ్చే సామాన్ తెల్ల పొరుగు మీద పడుకుంటే మీ అమ్ముకుంటుందా? ఎదురుకుండా పట్టుకుని దవాన్ని పడుతుంది, ఎరగ తీసేద్ది, కడుక్కునిరా. అప్పుడే లోనకే ఎలా ఎత్తుకుంటారండి. ఆయన రక్తములో ఎన్ని వేల కోట్ల ప్రజలైనా సరే పరిశుద్ధులు అవడానికి సరిపోయే రక్తములో ఆయన శక్తి ఆయన రక్తంలో ఉంది. అందుచేత పాపములు తీసుకోవడానికి వచ్చాడు. ఆనందంగా లేదా మీకు? ఏమి ఇంకా కావాలన్నట్టున్నారు? సాతాను పెట్టాడు, అవ్వకే శాపాలు తెచ్చాడు, తెగులు తెచ్చాడు, వేదన తెచ్చాడు. కానీ యేసు ప్రభువు తీసేయడానికి వచ్చాడు. అవి తీసివేయబడితేనే పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞను గమనించండి. 1వ యోహాను పత్రిక 3:23 వచనంలో ఆయన ఆజ్ఞ ఏమనగా, దేవుడు ఆజ్ఞ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఏం చేయాలి? నువ్వు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేనిని కాదు, వేటిని కాదు, యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చినటువంటి దానిని బట్టి, అంటే ఆయన ఆజ్ఞను బట్టి ఒకరికి ఒకరు ప్రేమించాలి. ఆయన ఆజ్ఞను కమాండ్. ఓ పిల్ల ఉందని మన పిల్లలు ఉంటారు, మానవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మానవుడు మనసు పొందండి, నా రాజ్యం సమీపించింది. ఒకవేళ మీరు పొందకపోతే నా రాజ్యంలో ప్రవేశం లేదు. ఇదిగో శపించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసిన ఆ నిత్య నరకానికి పొండి. ఆజ్ఞ. భయపడాలి. నువ్వు భయపడుతున్నావా? నువ్వు పాపం చేస్తున్నావు, దానికి దేవుడు విధించే శిక్ష ఏ శాపంగా నీకుందో, ఏ విధముగా నేను బాధిస్తుందో, ఏ నరకములకు తీసుకుపోతుందో భయం ఉందా?
ఒకవేళ లేనట్లయితే ఆయన రాజ్యం సమీపించింది, మీరు సిద్ధపడండి. టికెట్ లేకుండా బస్సు ఎక్కితే గింటి పడేస్తాడు. నేను తీసుకోవాలంటే ఊరుకుంటాడా? ఏ డ్రైవర్ బస్ ఆపు, దించు అంటాడు. ఓ ముసల్దాన్ అలాగే మండపడేది నీకు లేకపోతే దేవుని రాజ్యంలోనికి నేను రానివాడు, తోసివేస్తా. పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సోదరులారా, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుడు మనల్ని కోరుకున్నటువంటి ఒక విషయం ఉంది. ప్రజలందరినీ, మానవులందరినీ, ఏ దేశమైనా, ఏ ఊరైనా, ఏ భాష వాళ్ళైనా, తెలివున్న తెలివి లేకపోయినా, జ్ఞానులైనా, ధనికులైన, పేదలైనా, ఎవరైనా ఆయన నిన్ను నన్ను కోరుకున్న ఒక విషయం ఉంది. అదేమనగా 1 తిమోతి పత్రిక 2:4 అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. ఏం కోరుకుంటున్నాడండి ఆయన? మనుష్యులందరూ రక్షణ పొందాలి, యేసు రక్తంలో కడుగబడి పాప క్షమాపణ పొందాలి. పరలోక రాజ్యం సమీపించింది కనుక అందులో ప్రవేశించడానికి ఆయన కోరుకుంటున్నాడు. అది అనుభవ జ్ఞానం. పరిశుద్ధ జీవితంలో అనుభవం కావాలి, నీతిమంతుల జీవితంగా అనుభవం కావాలి, మంచి విషయంలో పరిశుద్ధత జీవితంలో నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నీకుందా? పాపంలో ఎక్స్పీరియన్స్ ఉందా? ఒకసారి మా ఫ్రెండ్ ఉన్నాడు. అవనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అనుభవ జ్ఞానం ఈ సువార్త నమ్మండి. ఇప్పటి వరకు చెప్పిన యేసు ప్రభు మాట ఒకటి, ఏమండి 2 పార్టులు ఉన్న మాటలో ఒక విషయం చెప్పాను, పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం గురించి మీరు ఆలోచన చేయండి. ఈ సువార్త నమ్మండి. ఈ సువార్త నమ్మి నీవు పరలోక రాజ్యం దగ్గర పడింది కనుక మారు మనసు పొందు. పరిశుద్ధ జీవితంతో దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి కావాల్సిన యోగ్యత యేసు రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకుని సంపాదించుకో. ఇది నిత్యం కాదు, తీసివేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 16:16 ఉంది, మీరు సర్వలోకమునకు మీరు వెళ్ళి శిష్యుల నాడు సర్వ సృష్టికి సమస్త వారికి ఈ సువార్తను ప్రకటించండి. ఏ సువార్త? పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అంటున్నాడు. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడిన, నరకాన్ని పోకుండా. నమ్మని వానికి శిక్ష విధింపబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక నమ్మండి. ఇప్పటి వరకు పరలోక రాజ్యం గురించి మీకు బోధ చేశాను. ఇది యేసు ప్రభు చేసిన బోధ. నువ్వు నమ్ము, బాప్తిసం పొందు, రక్షణ పొందు, నిత్య శిక్షను తప్పించుకో. భూలోకాల దేవుడు తీసేయబోతున్నా, నరులను వారి పాపములను బట్టి శిక్షించబోతున్నాడు. పరలోక రాజ్యానికి నీ ఆత్మ వెళ్ళాలని కోరుకుంటున్నావా? మారు మనసు పొంది బాప్తిసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. 1 తిమోతి 2:6 అంటున్నాడు, యేసు ప్రభువు అనగా ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనకు తాను సమర్పించుకొనెను. సోదరులారా, మన పాప క్షమాపణ తీసివేయడానికి యేసు తనకు తాను బలి పశువుగా అప్పగించుకున్నాడు సిలువలో. ఆయన కాక, ఆయన పరిశుద్ధ రకంగా ఇంకేది కూడా నేను పరిశుద్ధంగా చేయలేదు. గొర్రెలు, మేకలు, లోకలు ఉన్న రకరకాల ఏమంటే పవిత్రమైన ఏది కూడా నువ్వు అనుకున్నావేమో కానీ యేసు క్రీస్తు రక్తము తప్ప వేరే పరిశుద్ధ పరిచే పాపమును తీసి వేసే దారి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఆయన అందరి కొరకు తనకు తానే బలిగా అర్పించుకొని నీ పాపం నా పాపం తీసివేయడానికి రక్తం చిందించాడు. తనతో పాటు తన రాజ్యంలోని తీసుకెళ్ళడానికి యోగ్యతను ప్రసాదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత సోదరులారా, పాపము నుండి ఆయన తన రక్తం ద్వారా మనం విమోచించాడు కనుక దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందుచేత నీవు పాపం చేస్తే వదిలిపెడతాడని మీరు అనుకోబాకండి. హల్లెలూయా. ఎవరు పాపం చేస్తే వదలలేదు? సాతాను వాడు దూతలు పాపం దేవునికి విరోధంగా చేస్తే వదిలేశాడా? వదలలేదు. దేవదూతలనే పాపం చేసినప్పుడు శిక్షించిన దేవుడు ఆఫ్టర్ ఆల్ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మానవులని మనల్ని వదిలిపెట్టేస్తాడా? విడిచిపెడతాడా? నో, నెవర్. గమనించండి, బైబిల్ గ్రంథంలో 2 పేతురు 2:4 రాయబడి ఉంది, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని లేదా వారిని విడిచిపెట్టక ఏం చేశాడట? పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించాడు. చీకటి బెలాల్లో దోసేశాడు వీటిని. అందుకనే ఈ దెయ్యాలకి చీకటి శక్తులకి లైట్ అయితే పడదా తెలుసా మీకు? ఒకసారి మీద పడితే పాపం చేసిన వాడు కూడా చీకటి బ్రతుకులు అనుభవిస్తున్నాడు కనుక దేవుడు వాటిని విడిచిపెట్టలేదు. కనుక సోదరులారా,
ఈ వాగ్దానమును మీరు గమనించి దేవుని రాజ్యమును గురించినటువంటి యొక్క యథార్థతను గమనించి యేసు రక్తములో మీరు కడగబడండి. దేవుడు వాగ్దానం చేశాడు. తీతు రాసిన పత్రిక 1:4 వచనంలో కానీ 3వ లైన్లో ఉంది, ఆ నిత్య జీవమును, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా హల్లెలూయా. ఆ నిత్య జీవము, ఏ నిత్య జీవము? ఎటర్నల్ లైఫ్, నిత్యము ఉండే దేవుని రాజ్యములో జీవితం అనేది ఏం చేశాడట? అబద్ధమాడనేరని దేవుడు. యేసు ప్రభు అబద్ధమాడని వాడు. ఆయన చెప్పినది నిజం. ఆయన చెప్పాడంటే అది చేస్తాడన్నది కూడా అంతే. 100% షూర్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ అబద్ధమాడనేరని దేవుడు ఆ నిత్య జీవమును అనాది కాలమునే వాగ్దానము చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు వాగ్దానం చేశాడు? మీరు నీతిమంతులు ఉండండి, నిత్య జీవంలోనికి మీకు నేను ఇస్తాను. వాగ్దానం, ఇట్స్ ఎ ప్రామిస్. ఆయన మాట ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఆయన తప్పడా? ఆ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్య ప్రవేశంలోనికి నువ్వు వెళ్ళగలవా? ఒకవేళ వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఈ సువార్తను నమ్ము. యేసు త్వరగా రాని అన్నాడు. పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొందు. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధ జీవితం నీతిమంతులుగా కడగబడి జీవించండి. అప్పుడు పరలోక రాజ్యంలోనికి దగ్గర వచ్చేసింది. ఇంకా దూరంలో దగ్గర సమీపించిందంటే చాలా దగ్గరగా ఉంది కనుక అందులోనికి ప్రవేశించడానికి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు పొందుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రవేశించగలవో లేదో ఈ రాత్రి చేసుకో. పరలోక రాజ్యమును గురించి చెప్పిన యేసు సువార్తలో ఒక భాగాన్ని మీకు చెప్పాను ఈ రాత్రి. అది నువ్వు నీ జీవితంలో ప్రవేశించగలిగే అర్హత నీకు ఉందో లేదో చూసుకో. హృదయాన్ని తెరు, నిద్రపోకు. హృదయాన్ని తెరు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు, నీవు చెప్పినటువంటి ఈ సువార్తను నేను నమ్ముతున్నాను. నమ్మి నాదేవో నేను నీ రాజ్యంలోనికి ప్రవేశింపబడినట్లుగా నాదేవో నా జీవితాన్ని సరి చేసుకుంటాను అని కన్నీరు తెరవండి, హృదయాలు తెరవండి, కన్నీరు కార్చండి, ప్రభు దగ్గర అంగలార్చండి. అనేకులు మోసపోతున్నారు. మోసపోయిన వారులారా జాగ్రత్త. ప్రభు నీతో మాట్లాడుతున్న సంగతిని గమనించు. ప్రార్థన చేయి. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నాతో మాట్లాడిన దేవా, నా పాప జీవితము నుండి విడుదల కలగచ్చేయి, నీ రాజ్యములోనికి ప్రవేశించే అర్హత నాకు కలగచ్చని ప్రార్థన చేయండి. స్తోత్రాలు చెబుతూ ప్రార్థన చేద్దాం. అందరూ స్తోత్రాలు చెప్పండి. ప్రభువుని మహిమపరచండి. ప్రభువుని మహిమపరచుతూ, నాయన నా కొరకు నీవు నా పాపము తీసివేయడం కొరకు నీవు ఈ లోకానికి వచ్చిన తండ్రి, నీవు చెప్పిన ఈ సువార్త నేను నమ్ముచున్నాను. నీ రాజ్యము సమీపించినదయ్యా. నేను అందులోనికి ప్రవేశించగలిగే అర్హత లేని వాడను. అయ్యో నా దేవా, నేను మోసపోతూ జీవిస్తున్నాను. నా జీవితాన్ని నీ సన్నిధిలో సరి చేసుకుంటాను. ప్రార్థన చేయి. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలుపెట్టిన యేసు ఈ సువార్తను నమ్ము సోదరుడు. అనాది కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు. నిత్య జీవమును దేవుడు పోతున్నాడు. ఈ భూమి దేవుని దృష్టికి పాడైపోయినది. నరులు చెడిపోయినారు. అందుచేత దేవుడు తన రాజ్యమును త్వరగా మన మధ్యకు తీసుకొస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. నీవు నీ రక్షణ పొందగలవా? నీవు రక్షణ పొందగలవా? ప్రార్థన చేయి. ఆయన రక్తములో అనేకులు స్వస్థత పొందారు. ఆయన రక్తం పోయాయి. పక్షవాయుగల వాళ్ళు లేచాడు, గుడ్డివాడు చూచాడు, చనిపోయిన వాళ్ళు లేచాడు. అద్భుతాలు చేసిన దేవుడు ఈ అద్భుతాలు ఎందుకు చేశాడంటే ఆయన చెప్పినది సత్యమని నువ్వు నమ్మడానికి. ఇదిగో పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. యేసు పరలోకానికి వెళుతూ నిత్య జీవాలు కడుతున్నాను, నేను చదువులోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని పనులు ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా వెంకటేశ్వరరావు అనే కుమారుడు, ఇదిగో ఈ టీవీ చూస్తూ నీ బాధ కొరకు బాధపడుతూ ఉన్నావు. ఇదిగో నీ జీవితంలో త్రాగుడు అనే పాపాన్ని తీసివేయి. బ్రాంకైటిస్ అనే తెగులు, ఎముకలలో ఉన్న తెగులు, ఇదిగో నీ శరీరంలో ఉన్న నరములో ఉన్న తెగులు యేసు తీసివేయగలడు. ఇదిగో నీ కొరకు దేవుడు బయలుపరిచాడు కనుక సెలవిస్తున్నాను, నీతో మాట్లాడుచున్నాను కనుక సోదరుడా, నీ గుండెల మీద చేసుకుని, ప్రభువా నేను నిజముగా పాపిని, ఈ తెగులు తగ్గట్లేదు, అయ్యో నేను పని చేసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించలేవని ప్రార్థన చేయి. పరలోక రాజ్య వారసత్వం పొందుకోవడానికి నీ త్రాగుడు విడిచిపెట్టు. You will be healed right now. ఇప్పుడే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. Lord, touch him. నీ శక్తితో ఈ కుమారుని తాకు నాయనా. సత్యవతి కుమార్తె గుండెలో బాధతో బాధపడుతున్న ఈ స్థలంలో ఇదిగో ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. తన అగ్ని మీద పంపిస్తున్నాడు. యేసు నామములో be healed my sister in Jesus name. ఇదిగో నీ బాధను దేవుడు చూస్తున్నాడు. కర్ణాటక నుంచి చూస్తున్న సోదరి, ఇదిగో అక్కడ బాగోలేదు, మరలా ఈ ఆంధ్ర వచ్చేద్దామని
నీతో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ఇదిగో నీవున్న స్థలములో దేవుని ఆరాధన చేయి. ఇది నువ్వు చూస్తావు. లైవ్ టెలికాస్ట్ ద్వారా టీవీలో చూస్తున్న సావిత్రి అనే కుమార్తె, ఇదిగో నీ తలలో విపరీతమైన బాధ ఉంది. చాలా మందులు వాడుతున్నా, తెగిలేడు తెలియటం లేదు. నీ నరములను బట్టి కంతులున్నాయి. ఇదిగో ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. చేతి మీద వేసుకో. యేసు నామములో పరిశుద్ధాత్ముడు, యేసు నామములో పరిశుద్ధుడు, నీ రక్త ప్రభావము చేత, నీ అగ్ని చేత ఆ కుమార్తెను స్వస్థపరచునాయన. యేసు నామములో హీల్ మై లార్డ్. యు డెమన్, loose her. I command in the name of Jesus Christ, you Satan, loose. I brought down the sides of heaven. I set her. ఆయన స్వస్థతని చూచున్నాను. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పండి. ఇదిగో దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్నది. పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన నీతో మాట్లాడుచున్నాడు. రాంబాబు చౌదరి కుమారుడు, ఈ టీవీ చూస్తున్నావు, నీ ఇంటి వారు చూస్తున్నారు. ఇదిగో నీ కుమార్తెకు బాగోలేదు. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. నీ కుమార్తెకు బాగోలేదు. అయ్యో చాలా వేదనతోనో, ఇదిగో యేసు తన రక్తము చేత బాగు చేయగలవాడు. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న కుమార్తె, ఇదిగో స్థలంలో అక్కడ కూర్చుని ఉన్నావు, మధ్యలో ఉన్నావు, బాధపడుతున్నావు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు. చేవేసుకో గుండెల మీద. Be healed, you by Jesus name. ఓ ఈ సాతాను పిడిని విడిచిపో. ఈ కొరకు ప్రభు మాట్లాడుచున్నాడు. ఓ ఈ క్యాన్సర్ యేసుకి సంధికారముగా ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ మై లార్డ్. నీ ప్రభావం లోపలికి పంపించండి. మార్తనే కుమార్తె, ఎముకలు బాధతో ఉన్నావు. ఇక్కడ నీతో ప్రభు మాట్లాడుచున్నాడు. ఇదిగో నీ ఎముకలను స్వస్థపరిచే పరిశుద్ధాత్ముడి స్థలంలో సంచారం చేస్తున్నాడు. యేసు నామములో నీకు స్వస్థత కలుగును. ఇదిగో ఆయన అగ్ని నీ యొక్క ఎముకలలో నీకు ప్రవేశించుచుండగా. Get the strength right in Jesus name. సోదరుడా పేతురు, నీవు దిగులుతో ఉన్నావు. అయ్యో నేను ఇంకా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు. యేసు నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తున్నాడు. చేయి పట్టి నీ ప్రతి అవసరతను తీరుస్తానని మాట్లాడుచున్నాడు. Bless him, Lord. అందరూ స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ హిమ్. పరిశుద్ధాత్మను ఆనందించండి. దేవుని యందు ఆనందించండి. ఇదిగో దేవుడు అనేకుల కొరకు బయలుపరుచిన సంగతులు మీరు వినండి. పరలోక రాజ్యం సమీపించినది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సోదరి, ఈ టీవీలో చూస్తున్న కార్యక్రమంలో లక్ష్మి అనే కుమార్తె, అప్పులలో ఉన్నావు. రెండవది నీ కాలులో బలహీనత ఉన్నది. మూడవది నీ గర్భసంచిలో నొప్పి ఉన్నది. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నామమును స్మరణ చేయి. యేసు నామ స్మరణ చేయి. Holy Spirit, touch her. Revive the body in Jesus name. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రభుని మహిమపరచండి. స్తోత్రాలు చెప్పండి. ఇదిగో పరిశుద్ధాత్ముడి స్థలములో సంచారం చేస్తున్నాడు. అన్య భాషలతో మీలో నుండి మాట్లాడుచుండగా ఆనందించండి. ఇదిగో నిన్ను ఆత్మ పట్టుచుండగా లే, ఆత్మ నడిపింపులో ఆనందించు. పరిశుద్ధాత్ముడు దిగి రమ్ము. Holy Spirit, come upon them. Holy Spirit, come upon them. Holy Spirit, Lord, send your glory. Lord, send your glory. ఆత్మ కదిలించుచుండగా కూర్చోకండి.
ఇదిగో మీకు సంతోషానికి శుభ సంకేతం. దేవుడు మీ జీవితంలో ఏది కోరి ఈ మొదటి రాత్రి కూడి ఉన్నారు, ఆనందాన్ని ఇవ్వబోచు ఉన్నాడు. ఆనందించండి. హల్లెలూయా. రోగమా ఇదిగో కుమారుని విడిచి పో. Lord, spill your precious blood on him and purify the blood. Make it your Lord from top of the head to bottom of the feet. Strengthen him in Jesus. Glory, 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 glory. Hallelujah. Praise him. Hallelujah. Glory, 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 glory. Praise him. Hallelujah. Glory, 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 glory. Praise him. Hallelujah. ప్రార్థన చేయి సోదరి. ఇదిగో నీ కుమార్తె నీ మీద తిరగబడుతుందని ఏడుస్తున్నావు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ వ్యాధిని తీసివేయవాడు. ఇదిగో నీ భర్త లేవలేకపోతున్నాడు మంచాన్ని పడి. ఇదిగో ప్రభు లేవనెత్తుతున్నాడు. Walk in the blood in Jesus' name. Holy Spirit, touch the man. My Lord, make him walk in Jesus' name. Enable him, Lord. Holy Spirit. Hallelujah, 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 hallelujah. Praise the Lord. సోదరుడు, ఇదిగో నీకు మసక రేఖలు వచ్చాయి. ఇదిగో కళ్ళు మసకలు వచ్చాయి. కళ్ళు మసకలారి బాధపడుతున్నావు. ఇదిగో నేత్రాలను చేవేసుకో. ప్రార్థన చేస్తాను. నీ దృష్టి మాంద్యమును దేవుడు తీసివేయబోతున్నాడు. Holy Spirit, Holy Spirit, touch. ఇదిగో దేవుని ఆత్మ నిన్ను స్పందించుగా నేత్రములు చేసుకో కుమారుడా. ప్రార్థన చేస్తున్నాను. నీ మసకతనము, నీ బ్లైండ్నెస్ అనేది నిన్ను విడిచిపోతుంది. ఓ ఈ చెవిటితనము ఇదిగో యవనస్తురాలు విడిచిపో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఈ రాత్రి మొదటి సభలో మొదటి రాత్రి 46వ కన్వెన్షన్ లో మీరు మాట్లాడిన దానిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, నీవు ఈ లోకమునకు పాపులను మమ్మలను మా పాపములను తీసివేయడానికి ప్రేమించి మమ్మలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి నీ రాజ్య వారసులుగా చేయడానికి లోకానికి వచ్చి ఉన్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఈ లైవ్ టెలికాస్టాలు చూస్తున్న వారిని వారికి కూడా బలహీనతలను మీరు చూపిన దేవా బాగు చేయండి.